వివేకానందన్, కృష్ణవేణి, శశికళ అమ్మ మరణం తర్వాత తమిళనాట రాజకీయాలను శాసిస్తున్న మహిళ. మన్నార్గుడి నుంచి తన ప్రస్థానం ప్రారంభించి ఇవాళ తమిళ రాజకీయాలను అటు ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకోగలిగే స్థాయికి ఎదిగారామె. మన్నార్గుడి నేపథ్యం ఏంటి, మన్నార్గుడి మాఫియా ఈ రోజు కూడా పట్టు సాధించడం అనుకున్న మతలబేంటి, వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో. మధుర నుంచి 240 కిలోమీటర్ల దూరం, తంజావూరు నుంచి అరగంట ప్రయాణం, తిరువారూర్ జిల్లాలో చిన్న పట్టణం, కావేరీ డెల్టాలో ఓ ప్రాంతం. మామూలుగా అయితే మన్నార్గుడి గురించి చెప్పుకోవడానికి ఇంతకు మించి ఏం ఉండదు. కానీ ఇప్పుడు అది తమిళనాడు రాజకీయాలను శాసించాలని ఉబలాట పడుతున్న వాళ్ల కేంద్ర స్థానం. అధికారం కోసం ఎంతకైనా తెగిద్దామనుకునే వాళ్లకు హోమ్ టౌన్. సాధారణ గృహిణి శశికళను పోయస్ గార్డెన్లో చిన్నమ్మని చేసింది ఇక్కడి వ్యూహకర్తలే. వాళ్లే ఈ ఊరిని గుప్పిట పట్టారు. బయట నుంచి ఎవరైనా కొత్తగా వస్తే ఎక్స్రే కళ్లతో స్కాన్ చేసి ముప్పు తిప్పలు పెట్టేలా లోకల్ యూత్ కి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ఇలాఖాలోనే అడుగు పెట్టింది ఎన్టీవీ. చిన్నమ్మ చిన్ననాటి నుంచి అన్ని విషయాలు కూపిలాగింది. ప్రస్తుతం మనం తిరుత్రిపుండి గ్రామంలో ఉన్నాం. శశికళ పుట్టిన గడ్డ ఇది. ఆమె విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. అసలు ఈ గ్రామంలో ఉన్న అప్పట్లో వాళ్లతో ఉన్న స్థానికులు ఏమంటారు, ఆమెతో ఎలాంటి అనుబంధం ఉంది, ఆమె వ్యక్తిత్వం సంబంధించి ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ప్రస్తుత పరిణామాల మీద వాళ్ళ వ్యాఖ్యలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. இல்ல இது அவங்க இது இல்ல பேர் வித்துட்டாங்க, வேற வித்துட்டாங்க உங்களுக்கு. யுவர் ஒபினியன் நோ 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 இல்ல ஐடியா இல்ல மேடம், பெரியவங்கள்ட்ட கேளுங்க, நிறைய பேர் இருக்காங்க இங்க. వాస్తవానికి మన్నార్గుడి శశికళ సొంత ఊరు కాదు. ఇక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తరైపొండి ఆమె పుట్టి పెరిగిన గ్రామం. తండ్రి వివేకానందన్, తల్లి కృష్ణవేణి. అందుకే రికార్డ్స్ లో శశి పూర్తి పేరు వివేకానందన్ కృష్ణవేణి శశికళ అని ఉంటుంది. సామాన్య రైతు కుటుంబం. 6 సంతానంలో ఈమె నెంబర్ 4. అన్నలు సుందరవదనం, వినోదహణ్, అక్క మణితామణి, తమ్ముడు జయరామన్ చనిపోయారు. 6 మిగిలి ఉంది శశికళ, తమ్ముడు దివకరన్ మాత్రమే. కానీ చనిపోయిన తోబుట్టువులందరి పిల్లలు చిన్నమ్మ చేతిలో ఆయుధాలే, మాఫియా ముఠాలో పాత్రదారులే. పెద్దన్నయ్య సుందరవదనానికి డాక్టర్ వెంకటేష్, అను, ప్రభా శివకుమార్ అనే 3 సంతానం ఉండగా వాళ్లలో జయలలితకు ఎక్కువ కాలం ట్రీట్మెంట్ చేసింది డాక్టర్ వెంకటేషే. అంటే శశికళ జయకు జరిగే రెగ్యులర్ ట్రీట్మెంట్ ను తన కనుసన్నల్లోనే ఉంచుకున్నారన్నమాట. ఇక అక్క మణితామానికి 3 కొడుకులు, 1 కూతురు. వాళ్లే టీటీవీ దినకరన్, సుధాకరన్, టీటీవీ భాస్కరన్, శ్రీ. సుధాకరన్ ఇప్పుడు ఆమెతో పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 1996లో శ్రీ సుధాకరన్ నే జై దత్తత తీసుకుని ఆర్భాటంగా పెళ్లి చేసి చిక్కుల్లో పడింది. ఈ సుధాకరన్ సోదరుడే ప్రస్తుతం అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి. అంటే పార్టీలో శశి తర్వాతి స్థానం. ఇక భాస్కరన్ గతంలో జేజీటీవీకి ఎండీగా వ్యవహరించారు. శశికళతో పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి మరణించిన తమ్ముడు జయరామన్ భార్య. 6 అందరికంటే చిన్నవాడు దివకరన్. ఇతనే ఇప్పుడు మన్నార్గుడి మాఫియా డాన్. ఏం జరగాలన్నా దివకరన్ పర్మిషన్ కావాల్సిందే. తనకు సంతానం లేకున్నా తోడపుట్టిన వాళ్ళందరి పిల్లల్ని చేరదీసి ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకుని అక్కడి నుంచి చెన్నైకి రూటేసుకున్నారు శశికళ. ఆ రూటు కోసం వాళ్లేం చేశారో కానీ ఇప్పుడు సొంతూళ్ళలో మనుషులు వాళ్ల గురించి మాట్లాడటానికే భయపడుతున్నారు. ఎవరిని కదిలించినా నో కామెంట్స్, మేం మాట్లాడేదేం లేదన్నదే సమాధానం. అతి కష్టం మీద అన్నాడీఎంకే స్థానిక నాయకుడి చేత మాట్లాడించగలిగింది ఎన్టీవీ. ఆయన కూడా ఇష్టం లేకుండానే వాళ్ళు చాలా మంచోళ్లంటూ చెప్పి తప్పించుకున్నారు. Chinnamma has that strong hold in Mannargudi and this belt.
சின்னம்மா திருத்துறைப்பூண்டில் ஒரு பாரம்பரியமான குடும்பத்தில், நல்ல குடும்பத்தில், பெரிய பாரம்பரியமான குடும்பத்தில் பிறந்தவங்க. அவங்களுடைய உடன்பிறப்புகள்லாம் ரொம்ப அதிகமாக குடும்பத்தில் வந்து பார்த்திங்கன்னா எல்லோரும் உதவி செய்யக்கூடிய மனப்பக்குவம் உள்ளவங்க. ஒரு பெரிய மிராஸ்தார் குடும்பத்தில், விவசாய குடும்பத்தில் பிறந்தவங்க. We are hearing that they threaten to people also, so nobody is trying to talk against her. Is it true? அவங்க மருத்துவத்துறையில் மிகப்பெரிய அளவில் ஒரு மருத்துவமனை கட்டி ஏழை எளிய மக்களுக்கு சிக்கனமான செலவில் మిగపరియ సేవ సెంచుకిட்டு இருக்காங்க. సాధారణంగా మనోరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మంచి పొజిషన్ లో ఉంటే లేని చుట్టరికాన్ని కూడా కలిపేసుకుని వాడు మావాడేనంటూ ఫోజులు కొట్టే రోజులివి. కానీ మన్నార్గుడి వాసులు మాత్రం తమ వాళ్ల గురించి మాట్లాడటానికే ఎందుకు భయపడుతున్నట్లు. మన్నార్గుడి ఒకలాంటి స్తబ్దత ఆవరించుండే ప్రాంతం. చిన్నమ్మకు వ్యతిరేకంగా నోరు విప్పారంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అసలు మన్నార్గుడి మాఫియా చేసే అరాచకాలేంటి, దాంట్లో శశికళ పాత్ర ఎంత? రాష్ట్రాన్నే రాసిస్తా బొబ్బిలి రాజా సినిమాలో మంత్రి హోదాలో వాణిశ్రీ పదే పదే చెప్పే డైలాగ్ ఇది. అది సినిమాలో డైలాగ్ అయితే తమిళనాడులో శశికళ దాన్ని ప్రాక్టికల్ గా చూపించారు. తన వాళ్ళందరికీ ఒక్కో ప్రాంతాన్ని నిజంగానే రాసిచ్చేశారు. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా అధికారులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వాళ్లతో అనుసంధానం కోసం ఎక్కడికక్కడ తన వాళ్ళని సామంతరాజులుగా పెట్టి విస్తారమైన నెట్వర్క్ డెవలప్ చేసింది శశి అండ్ కో. సాధారణ మహిళ శశికళకు అంత నెట్వర్క్ ని డెవలప్ చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాధానం ఆమె భర్త నటరాజన్. గవర్నమెంట్ పీఆర్ఓగా జీవితం ప్రారంభించారు నటరాజన్. పెళ్లి టైంకి ఆయనకి టీఎంకేతో అనుబంధం కూడా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా నాటి కడలూరు జిల్లా కలెక్టర్ విఎస్ చంద్రలేఖ దగ్గర చనువు సంపాదించారు నటరాజన్. ఆ చనువుతోనే ఆమె పిల్లల్ని చూసుకోవడానికంటూ శశికళను వాళ్ళింట్లో కొద్ది రోజులు ఆయాగా ఉంచారు. అక్కడికి వెళ్లాక శశి కూడా చంద్రలేఖకు దగ్గరైంది. అలా ఓ ఐఏఎస్ ప్రాపకంతో వీరి మకాం మన్నార్గుడి నుంచి చెన్నైకి మారింది. అక్కడ శశి వీడియో షాప్ ప్రారంభించారు. చంద్రలేఖ ద్వారా అప్పుడు అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా ఉన్న జేతో పరిచయం ఏర్పడింది. పార్టీకి సంబంధించిన వీడియో కవరేజీ వంకతో తరచూ జైని కలిసే శశికళ మెల్లిగా ఆమె అంతరంగికురాలుగా మారారు. అది అలా పెరిగి పెరిగి 3 దశాబ్దాల కాలంలో మన్నార్గుడి మాఫియాను బలోపేతం చేసింది. Mannargudi Mafia title came for this Mannargudi. What is the issue behind this? அது எதிரிகளால் சுட்டப்பட்டது, சும்மா சொல்கிறது தான். அவங்க அதே மாதிரி எல்லாம் கிடையாது. அவங்கள வந்து எல்லாருக்கும் நல்லது செய்யணும், ஏதாச்சும் ஒரு மக்களுக்கு ஏதாச்சும் செய்யணும் தான் நினைப்பாங்க. ஏதாச்சும் என்ன ஒரு சாதாரண மனிதனை வளர்த்துறதுக்கு அவங்க வந்து ஒரு சாதாரண ஆளை வந்து ஒரு அமைச்சராகவோ ஒரு எம்எல்ஏவோ பதவி உயர்த்தணும்னா அவங்க செஞ்சு கொடுப்பாங்க. எல்லாருமே வந்து வீணாடிச்சதாக சரித்திரம் கிடையாது. ஒரு சில எதிரிகளால் வந்து இதுமாதிரி சொல்லலாம், எதிரியாவது சொல்லலாம், சும்மா நம்மளை வதந்திகளுக்கு நிறையா பரப்பலாம். அதேமாரி இதுமாரி பண்ணியிருக்காங்க, வேற ஒன்றும் கிடையாது. திவாரன் சார் பெரிய ஒரு மன்னார்குடியில் வந்து சொல்கிற அளவுக்கு நானும் பேர் சொல்லக்கூடாது, ஒரு பெரிய ஆளுங்க அவங்க. இந்த அளவுக்கு நல்ல ரொம்ப கஷ்டமாக இருக்குது இந்த அரசாக இருக்குது. நல்ல ஒரு வருமானம் எதிர்பார்த்தோம், இப்படி அவனும் ఎదిరిపాకల. ரொம்ப కష్టమా இருக்கு. జైతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని తన సొంత కుటుంబాన్ని, అనుచర గణాన్ని, కళ్ళార్ సామాజిక వర్గాన్ని పెంచి పోషించారు శశి. పార్టీ, ప్రభుత్వ పదవులు వీలైనంత వరకు తన వాళ్లకు ఇప్పించుకుని బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. చాప కింద నీరులా రాష్ట్రమంతటా విస్తరించింది శశి నెట్వర్క్. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడల్లా ఈ మాఫియా సమాంతర పాలన సాగిస్తుంటుంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో సామంతరాజు. ఏం జరిగినా వారు కనసన్నల్లోనే. మన్నార్గుడి ప్రాంతానికి శశి తమ్ముడు దివకరన్ బాస్. టీటీవీ బ్రదర్స్ గా పిలిచే అక్క కుమారులు దినకరన్, సుధాకరన్, భాస్కరన్లు సౌత్ తమిళనాడు చూసుకుంటారు. తిరుచి ప్రాంతం మేనలుడు మహాదేవన్ చేతుల్లో ఉంది. పశ్చిమ తమిళనాడులో కొంగుల్యాన్ని శశి బాబాయ్ అల్లుడు రావణన్ ఏలుతున్నాడు. చెన్నై వ్యవహారాల్ని మేనలుడు శివకుమార్, వెంకటేష్, అనురాధ చక్కబెడుతుంటారు. గతంలో శశిభర్త నటరాజన్ కు ఈ నెట్వర్క్ లో కీలక బాధ్యతలు ఉన్నా క్రమేణా ఆయన పట్టు సడలినట్లు కనిపిస్తోంది.
జయలలిత వెనుక చక్రం తిప్పేది శశికళ అయితే శశికళ వెనుక అసలైన పవర్ సెంటర్ ఆమె సోదరుడు దివాకరన్. మన్నార్గుడి ప్రాంతంలో అతనే బాస్. అతని ఆదేశాలు లేకుండా ఏ పని జరగదు ఇక్కడ. అసలు అన్నా డిఎంకే శాసనసభ అభ్యర్థుల ఎంపిక కూడా అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. మన్నార్గుడి మాఫియా ఇంతలా వేళ్లునుకోవటం వెనకున్న అసలైన వ్యక్తి దివాకరన్, శశి చిన్న తమ్ముడు. ఇతని జీవితం పనిపాట లేని ఆవారాగా మొదలైంది. శశి జైకు దగ్గరైన తర్వాత దశ మారిపోయింది. అక్క ఆదేశాలతో బయాలజీలో PhD పూర్తి చేశారు. సెంగమల్ తయార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో మహిళా కళాశాల నడుపుతున్నారు. స్వయంగా MBA విద్యార్థులకు క్లాసులు కూడా తీసుకుంటారు. ఇదంతా తెర ముందు కనిపించే చిత్రం. వెనక అన్నాడీఎంకే కార్యకర్తకు అసలైన బాస్ ఈయనే. ఒక వ్యక్తి అమ్మ దగ్గరికి వెళ్లాలంటే ముందు చిన్నమ్మ దర్శనం చేసుకోవాలి. ఆ చిన్నమ్మ అనుగ్రహం కావాలంటే ముందు ప్రసన్నం చేసుకోవాల్సిన వ్యక్తి దివాకరన్. ఇసుక మాఫియా, కాంట్రాక్టులు, వసూళ్లు, బెదిరింపులు, కిడ్నాపులు, ఇలా ఒకటి కాదు అన్ని అరాచకాలకు కేంద్ర బిందువు దివాకరనే అన్నది మన్నార్గుడి టాక్. వీళ్ల వ్యవహారం ఏ రేంజ్ లో ఉంటుందంటే 2011లో అన్నాడీఎంకే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా తయారైంది మన్నార్గుడిలోనే. ఆ లిస్టు మీద అమ్మ రాచముద్ర పడే విధంగా చాకచక్యంగా వ్యవహారం నడిపిందట చిన్నమ్మ. ఆ ఎన్నికల తర్వాత వీరు చేసిన అక్రమాలు బయటపడటం, తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనే కారణంతో జేఏఈ బ్యాచ్ మొత్తాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 3 నెలల తర్వాత శశికి మాత్రమే పోయస్ గార్డెన్ ప్రవేశం లభించింది. మిగిలిన వాళ్ల మీద అమ్మ చనిపోయేదాకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఆమె మరణం తర్వాత దివాకరన్ హవా మళ్లీ మొదలైంది. సీఎం సీటుపై కూర్చునే ప్రయత్నం చేసి భంగపడిన శశికళకు ప్రజల్లో మద్దతు లేకపోయినా ఎమ్మెల్యేలు ఎందుకు ఆ శిబిరాన్ని వదలటం లేదు? అసలు తమిళనాట రాజకీయాలు చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే శక్తి పవర్ సెంటర్ అమ్మ చేతిలో ఉందా, అసలు చిన్నమ్మ చేతిలో ఉన్నదా అనేది చాలా కీలకమైన అంశం. తురత్రేపొండులోని ఈ బోర్డు స్కూల్లోనే శశికళ 6వ తరగతి నుంచి SLC వరకు చదువుకున్నారు. SLCలో ఆమె డిస్కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత ఆమె మ్యారేజ్ అవ్వడం, అదేవిధంగా కుటుంబం అంతా కూడా మన్నార్గుడికి తరలి వెళ్లిపోవడం జరిగింది. శశికళ బాల్యం, విద్యాభ్యాసం అంతా గడిచింది తిరుత్తరైపొండి గ్రామంలోనే. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 5 వరకు చదివి తర్వాత బోర్డ్ స్కూల్లో జాయిన్ అయ్యారామె. ఇప్పుడు గర్ల్స్, బాయ్స్ హై స్కూళ్లుగా విడిగా ఉన్నా అప్పట్లో అంతా ఒకే స్కూల్గా ఉండేది. SLC చదువును మధ్యలోనే ఆపేశారు శశి. இந்த ஸ்கூலில் அவங்க படிச்சிருந்தாங்கன்னா எங்களுக்கு சந்தோஷம் மேடம். அவங்களால இந்த ஸ்கூலுக்கு வந்து ஒரு தனி வளாகத்தை ஏற்படுத்தி கொடுத்தா இன்னும் சந்தோஷப்படுவோம் நாங்கள். இங்கே படித்தாங்கன்னு இப்போ பேப்பரில் நியூஸில் கேட்டு தான் எங்களுக்கு தெரியுமே தவிர மற்றபடி அவங்கள பற்றி என்ன இந்த ஊருக்காரங்கன்னு சொல்கிறாங்க. திருத்திரப்படிக்காரங்க. So what you are thinking about Shashikala? திங்கிங்னா என்ன சொல்கிறதுன்னா எனக்கு ஒன்றும் சொல்ல தெரியல. அதை பற்றி நான் என்ன நினைக்கிறது ஒன்றும் நினைக்க முடியாது. You have some opinion no on her? இல்லை ஒப்பீனியனாக நான் ஒரு அரசு ஊழியராக வந்துட்டு நான் ஒப்பீனியனாக சொல்லக்கூடாது, இதை வந்து சொல்லக்கூடாதுன்னு நினைக்கிறேன். மன்னார்குடி மாஃபியா அண்ட் ஆல் இல்லை நோ கமெண்ட் அதை பற்றி நாங்கள் சொல்லக்கூடாது. நாங்கள் வந்து ஒரு எம்ப்ளாயி, அதனால் நாங்கள் எந்த அரசாங்கம் வருதோ அந்த அரசாங்கத்துடைய திட்டங்களையும் கொள்கைகளையும் நாங்கள் ஏற்றுக்கிட்டு போகணும். அதனால் நாங்கள் அவங்கள பற்றி விமர்சனம் பண்ணுறது நல்லா இருக்காதுன்னு நினைக்கிறேன். நம்ம பண்ணக்கூடாது. మనం తిరుత్తరేపొండి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో శశికళ రూట్స్ ఎక్కడ, ఆమె నేపథ్యం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అత్యంత బాగా కష్టపడ్డ తర్వాత శశికళతో పాటు చదువుకున్న క్లాస్మేట్ మనకు దొరికారు. ఇది ఆమె నివాసం. ఆమె పేరు బ్రేమం. ఆమె దగ్గరికి వెళ్దాము. శశికళతో పాటు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్న బ్రేమం ఇంటికి వచ్చాము. ఆమె శశికళ గురించి ఏం చెప్తారో చెప్దాము. వణకం అమ్మ. ఐఎమ్ రెహానా ఫ్రమ్ హైదరాబాద్. చిన్నప్పుడు శశి చురుకైన విద్యార్థి అట. క్లాస్ ఫస్ట్ కాకుండా టాప్ 5లోనే ఉండేవారట. అయితే స్కూల్ మానేశాక ఆమె చిన్ననాటి స్నేహితుల్ని ఎప్పుడూ కలవలేదట. బలగం పెరిగాక కూడా ఊళ్ళో జరిగే కార్యక్రమాలకు మంది మార్పులంతో హాజరైన ఫ్రెండ్స్ ని చూసి చూడనట్టుగా ఉండేదంటున్నారు నాటి ఆమె క్లాస్మేట్స్. శశి పెళ్లికి కాస్త ముందుగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్రామం నుంచి మన్నార్గుడి టౌన్ కు మారింది.
தான் இருந்தோம். ஒரே டெஸ்க், ஒரே பெஞ்ச். நானும் இன்னும் சின்னம்மா, இது சசிகலா, பதர்னிசா எல்லாம் ஒரே பெஞ்ச். Till which class you studied? 6th-லேருந்து 9th வரைக்கும் ஒன்றா படித்தோம். When they moved to Mannargudi, Shashikala moved to Mannargudi. நான் கல்யாணத்தோட நான் வந்து நாகப்பட்டினம் போயிட்டோம். அதுக்கப்புறம் கல்யாணத்துக்கு அப்புறம் அவங்க மன்னார்குடி போயிட்டாங்க. இல்லை, அதுக்கப்புறம் நாங்கள் மறுபடியும் ஒரு 2-3 ட்ரிப்பு கோயில்களில் திருவிழா டைமில் பார்த்தது தான். மறுபடியும் பார்க்கறது இல்லை, பார்க்க முடியல. அம்மாவோட அப்போ பார்த்து பேசுவாங்களும். அம்மாவோட கட்சியில் சேர்ந்து இதுங்கவும் அப்போ வந்து அவங்க கூத்தானூருக்கு வருவாங்க, அவங்க அண்ணா வீட்டுக்கு. அம்மாவையும் அழைச்சிட்டு, ஜெயலலிதா அம்மாவையும் அழைச்சிட்டு அங்கே இதுக்கு வருவாங்க தேர்தல் பிரச்சாரத்துக்கு. அப்போ பார்த்துருக்கேன். நான் 6வதுலேருந்து 9வது வரலும் சின்னம்மாவோட படிச்சிருக்கிறேன். நல்ல பழக்கத்துக்கு நல்லவங்க, நல்லா இப்போ என்னோட கிளாஸ்மேட்டு, என்னோட 4 வருஷம் படிச்சிருக்காங்க. நல்லா சுறுசுறுப்பாக இருப்பாங்க, எல்லாருக்கும் உதவி செய்யக்கூடிய குணம் உள்ளவங்க. நல்ல சசிகலா மேடம் திருத்துறைப்பூண்டி வந்திருக்கிறாங்க. ஆனால் எங்களுக்கு எட்ட இருந்து பார்த்துருக்கோம், கிட்ட போய் பார்க்க முடியறதில்ல. மறுபடியும் வந்திருக்காங்க, அதனால தான் நாங்கள் பார்க்க முடியலை, வேற எந்த காரணமும் இல்லை. பார்க்கறதுக்கு ஆசை தான், கூட்டம் அதிகமாக இருக்கும், அதனால பார்க்க முடியறதில்ல. கிளாஸ்மேட்டை பார்க்கணுன்னு ஒரு ஆசை இருக்கும், இருந்தாலும் பார்க்க முடியறதில்ல. பிள்ளைங்க எவ்வளோதான் முயற்சி பண்ணுவாங்க, நான் அழைச்சிட்டு போய் காமிக்கிறோமான்னு. அதுவும் சந்தர்ப்பம் கிடைக்கிறது இல்லை அந்த கூட்டத்தில், அதனால நாங்கள் இருந்துடுறது. பார்க்க ஆசை தான், பார்க்க முடியலை. ఇది తన క్లాస్మేట్, చిన్నమ్మ క్లాస్మేట్ చెప్తా ఉన్నారంటే చూస్తున్నట్లయితే చిన్నమ్మ శశికళ ఇక్కడ నుంచి ఊరి నుంచి వెళ్ళిన తర్వాత బహుశా తన క్లాస్మేట్స్తో ఎవరితోనూ కలిసే ప్రయత్నం కానీ వీళ్ళు వాళ్ళకి కలిసే అవకాశం కానీ దొరికినట్టుగా లేదు. ఇది శశికళ సొంత నివాసం. అంటే గతంలో ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉండేది, ఇప్పుడు దీన్ని కళ్యాణ మండపంగా మార్చారు. అయితే ఇప్పటికి కూడా ఇది శశికళ పేరు మీద ఉందా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పేరు మీద ఉందనేది స్పష్టంగా ఈ గ్రామస్తులు చెప్పట్లేదు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దీన్ని కళ్యాణ మండపంగా మార్చారు. ఈ గ్రామస్తులు ఆమె గురించి చెప్పడానికి మాత్రం భయపడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. You don't want to tell anything. You don't want to tell anything. Well, I don't know this matter. తిరుత్తరైపొండిలో శశి కుటుంబం ఉన్న ఇంటిని కళ్యాణ మంటపంగా మార్చారు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఈ బామ్మే చూసుకుంటారు. కానీ ఆమెకు శశికళ ఫ్యామిలీతో డైరెక్ట్ కాంటాక్ట్స్ లేవు. వాళ్ళ గురించి కాస్త చెప్పే ప్రయత్నం చేసినా తర్వాత తన కుటుంబం నుంచి వచ్చిన సంకేతాలతో వెనక్కు తగ్గింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన్నార్గుడి మాఫియా ఎంతగా భయపెడుతుందో. நம்ம போய் அவங்களுடைய விஷயத்தில் போய் நம்ம எதுலேயுமே என்டர் ஆக முடியாதுல்ல. எதுலேயுமே நம்ம என்டர் ஆக முடியாது. நம்ம ஃபேமிலின்னா நம்ம பார்க்கலாம், ஜென்ரலாக இருக்கோம்னா நமக்கு அவங்க எப்படி பிஹேவ் பண்ணுறாங்களோ அதை நம்ம அப்ரோச் பண்ணிக்கலாம். தட்ஸ் ஒன். பிரதர்ஸ் அண்ட் சிஸ்டர்ஸ் யாரு? சசிகலா பிரதர்ஸ் அண்ட் சிஸ்டர்ஸ் இருக்காங்க. இருந்தாலும் கூட அந்த பற்றிலாம் நமக்கு அவ்வளோ தூரம் ஒன்றும் நம்ம வந்து விசாரிச்சுக்கிறது கிடையாது. நமக்கு என்ன தேவையோ அதை மட்டும்தான் நம்ம வந்து கேட்டுப்போமே தவிர மற்ற அவங்க பிரதர்ஸ் சிஸ்டர்ஸ் எல்லாம் இருக்கலாம் மேபி. ஆனால் வந்து நம்ம அதை போய் அவங்க எப்படி இருக்காங்க, என்னமா இருக்காங்க அப்படிங்கிறதெல்லாம் நமக்கு தெரியாது இல்லையா? இல்லையா, நமக்கு அதெல்லாம் பற்றி தெரியாது. అసలు మన్నార్గుడి పట్టణం అంతా ఈ మాఫియా నిఘా నీడలోనే ఉంటుంది. బయట నుంచి వచ్చే ప్రతి కొత్త ముఖం స్కాన్ అయిపోతుంది. ఈ మాఫియా వ్యవహారాలపై ప్రత్యేక కథనం కోసం వెళ్లిన ఎన్టీవీ బృందాన్ని కూడా అడ్డుకోపోయారు వీళ్ల మనుషులు. వెళ్లిపోండంటూ కెమెరా లాక్కుని విజువల్స్ డిలీట్ చేయబోయారు. ఎవరెవరిని కలిశారో చెప్పమంటూ లిస్ట్ అడిగారు. మా లీడర్తో మాట్లాడండి అంటూ ఫోన్ ఇచ్చారు. ஆமாம், அது வேறு ஒன்றுமே கிடையாது. அவங்களோட படித்த ஸ்கூலு எல்லாமே ஒரு ஃபோட்டோ எடுத்து ஒரு ஸ்டோரி மாதிரி போடுறாங்க, வேறு ஒன்றுமே கிடையாது. காலையில் வட்டத்தில் வந்து பேட்டி கொடுத்துட்டு போனார். என்டிவி தெலுங்கு ஹைதராபாத். ஆமாம்.
చాకచక్యంగా వ్యవహరించిన ఎన్టీవీ బృందం బెదిరించేందుకు వచ్చిన వాళ్లతోనే మైక్ ముందు మాట్లాడించగలిగింది. ரெண்டு பேருமே நல்ல மனிதர்கள். இன்னைக்கு இந்த கோயில் இவ்வளவு சிறப்பிடப்படுறது, இந்த மன்னார்குடி இவ்வளவு சிறப்பு, திருத்துறைப்பூண்டி மற்ற இந்த ஏரியாவில் வந்து எல்லாம் சிறப்பிடப்படுதுன்னா அவங்க தான் காரணம். இன்னும் நிறைய சொல்லலாம், சொல்கிற அளவுக்கு நாங்கள் வந்து அந்த அளவு தகுதி கிடையாது எங்களுக்கும். இதே மாதிரி இன்னும் நிறைய இருக்குது. கூடிய விரைவில் அவங்க வந்து மறுபடியும் ஆட்சி புரியணும்னு நாங்கள் வந்து ஆசைப்படுறோம். ఇలా వ్యవస్థను తాను గుప్పెట పట్టడం వల్లే 2011-13 మధ్య జయలలిత దివకరన్ ను జైల్లో పెట్టించారు. తాజాగా శశి జైలుకు వెళ్లాక దివకరన్ తన వారసుడు జయానందంతో గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఆశిస్తున్నారన్నది విశ్లేషణ. పళనిస్వామి సీఎం అయినా తెర వెనక తాను ఉన్నాను అని తమిళనాడు ప్రజలకు చెప్పే ప్రయత్నం ఒకటి కాగా, బీజేపీతో సామరస్యంగా ఉంటామన్న సంకేతాలివ్వటం మరోటి. అసలు దివకరన్ కు సీఎం సీటు మీద కన్ను ఉందని, ఇప్పుడు తొందరపడితే అసలకే ఎసరొస్తుందని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనేది మన్నార్గుడి సమాచారం. శశికళకు ఇప్పట్లో సీఎం అయ్యే ఛాన్స్ లేదు కనుక ఆ లోటును తాను భర్తీ చేయాలనుకుంటున్నాడట తమ్ముడు. మొత్తం మీద మన్నార్గుడి మాఫియా ఆలోచనలన్నీ సీఎం సీటు చుట్టూనే తిరుగుతున్నాయి. తమిళనాట రాజకీయాలను శాసిస్తున్నది మన్నార్గుడి. అమ్మ సమాధిపై శపథం చేసి జైలుకు వెళ్లిన చిన్నమ్మ ఇటు ప్రభుత్వంపై అటు పార్టీపై పట్టు నిలుపుకుంటుందా లేదనేది కీలకంగా మారింది. అయితే ఏం చేసినా పావులు కదిపేది మాత్రం మన్నార్గుడి. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రెహానా, ఎన్టీవీ, మన్నార్గుడి.